హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఈ స్వీట్ రెసిపీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకోండి. అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోండి. అలాగే 1/2 కప్పు పంచదార, 1 ఇలాచీ తీసుకోండి. ఈ గిన్నెలు పక్కన పెట్టుకుని మిక్సీ జార్లోకి మనం తీసుకున్న 1/2 కప్పు పంచదార కూడా అలా వేసేసుకుని ఇలాచీ కూడా వేసుకుని దీనిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ అయిన తర్వాత చూద్దాం. ఇలా పంచదార అంతా కూడా గ్రైండ్ చేసాం కదా, దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు మిల్క్ పౌడర్ని పాలతో బాగా కలుపుదాం. 1/2 కప్పు పాలు తీసుకుని ఈ మిల్క్ పౌడర్లో వేసుకుని బాగా కలపండి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా కూడా చక్కగా కలిసిపోవాలి, లిక్విడ్ లాగా రావాలి. అవసరమైతే ఇంకో కొంచెం పాలైనా వాటర్ అయినా పోసుకోండి. ఇలా బాగా చక్కగా కలపండి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా పిండంతా కూడా పాలలో వాటర్లో బాగా కలిసిపోవాలి. ఈ విధంగా బాగా కలిపి గిన్నెను పక్కన పెట్టండి. ఇవి రెండు రెడీ చేసాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ముందుగా కొలుచుకుని పెట్టుకున్న 1 కప్పు శనగపిండి కూడా అలా నెయ్యిలో వేసుకుని బాగా ఫ్రై చేద్దాం. శనగపిండి అంతా కూడా బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా పోయి చక్కగా కమ్మటి వాసన అనేది వస్తుంది. అవసరమైతే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మీరు తీసుకున్న శనగపిండి క్వాంటిటీని బట్టి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. అవసరమైతే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని పిండి అంతా కూడా ఉండలు అనేవి ఎక్కడా లేకుండా పొడిలాడుతున్నట్లుగా నెయ్యిలో బాగా కలిసిపోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయండి, శనగపిండిని మాడనివ్వద్దు. ఇప్పుడు ముందుగా మనం కలిపి రెడీగా పెట్టుకున్న మిల్క్ పౌడర్ని, వాటర్ని, అలాగే ఇంకొక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసి శనగపిండి అంతా కూడా మిల్క్ పొడిలో బాగా కలిసేంత వరకు కలపండి. ఇలా పాల పొడితో మనం ఈ స్వీట్ రెసిపీ అనేది చేసినట్లయితే స్వీట్కి స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా మీరు కూడా కుక్ చేయండి. మిల్క్ పౌడర్, వాటర్ అన్నీ కూడా శనగపిండిలో బాగా కలిసిపోయి ఉండలు అనేవి ఎక్కడా లేకుండా బాగా కలిసేంత వరకు గరిటెతో కలపండి. ఇలా గరిటెతో నేను చూపించిన విధంగా కళాయికి స్వీట్ని ప్రెస్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే స్వీట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా మొత్తం అంతా కలిసిపోతుంది. ఈ విధంగా బాగా చిక్కబడేంత వరకు ఉడికించిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని, యాలకుల పొడిని కూడా అలా వేసేసుకోండి. శనగపిండి అనేది మిల్క్ పొడిని, వాటర్ని బాగా పీల్చుకున్న తర్వాత మాత్రమే ఇలా షుగర్ పౌడర్ని యాడ్ చేయండి. ఇదంతా కూడా శనగపిండిలో బాగా కలిసేంత వరకు కలుపుదాం. ఇలా బాగా కలిపేయండి. అవసరమైతే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి ఎక్కువగా ఉంటేనే స్వీట్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత పంచదార అంతా మెల్ట్ అయ్యి స్వీట్లో బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఈ స్వీట్ అంతా కూడా కళాయికి అంటుకుపోకుండా ఇలా ముద్దలాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిద్దాం. కళాయి అంచులకు అంటుకున్న స్వీట్ని ఎప్పటికప్పుడు ఇలా గరిటెతో కలుపుకుంటూ మధ్యలోకి తీసుకోండి. ఫ్రెండ్స్, 3 ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా కళాయికి అంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించినట్లయితే అడుగున మాడకుండా స్వీట్ చక్కగా రెడీ అవుతుంది. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటూ ఉడికించండి. దగ్గర పడేంత వరకు ఉడకాలి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి.
సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అవన్నీ కూడా మీకు నచ్చుతాయి. ఇలా ఎప్పటికప్పుడు స్వీట్ని కళాయి అంచులకు ప్రెస్ చేస్తున్నట్లుగా కలుపుకుంటూ ఉడికించినట్లయితే ఉండలనేవి ఎక్కడా లేకుండా బాగా కలిసిపోతుంది. ఇలా ముద్దలాగా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించండి. ఫ్రెండ్స్, మనం పంచదార పౌడర్ని స్వీట్లో యాడ్ చేసాం కదా, మీరు బెల్లమైనా కూడా వేసుకోవచ్చండి. బెల్లం తురుముకునైనా వేసుకోవచ్చు. ఇలా ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని స్వీట్ని బాగా కలుపుకుంటూ ఉడికిద్దాం. స్వీట్ అనేది కళాయికి అంటుకుపోకుండా ఎప్పటికప్పుడు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఇదంతా కూడా పాకమంతా కూడా స్వీట్ బాగా పీల్చుకుని ముద్దలాగా దగ్గరగా వచ్చేయాలండి. అంతవరకు ఉడికిద్దాం. కళాయి అంచులకు అంటుకుపోకుండా ఇలా దగ్గరగా ఉడికేంత వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉడికించండి. ఇలా బాగా దగ్గరగా ఉడికింది కదా, ఈ విధంగా ఉడికేంత వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం స్వీట్ని చేత్తో పట్టుకుని చూసినట్లయితే మనకి గట్టిగా అనిపిస్తుందండి. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా స్వీట్ని ఏదైనా కేక్ మౌల్డ్ బాక్స్లో కానీ ఏదైనా స్టీల్ బౌల్లోకి కానీ పెట్టుకుని ఒక గంట తర్వాత రిమూవ్ చేసుకుందాం. ఇలా గిన్నె లోపల వరకు కూడా నెయ్యిని అప్లై చేసి అంచుల వరకు కూడా అప్లై చేయండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని అలా గిన్నెలోకి వేసేసుకోండి. ఇది ఇంకా గట్టిపడే లోపే మనం కళాయి నుంచి దీనిని గిన్నెలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా గిన్నె అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా చక్కగా నొక్కుతూ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న స్వీట్ని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నట్లయితే ఇదంతా కూడా చక్కగా గట్టిగా వస్తుందండి. తర్వాత మనం కావలసిన షేపులో పీసెస్ని కట్ చేసుకోవచ్చు. అరగంట తర్వాత చూసినట్లయితే స్వీట్ అంతా కూడా చక్కగా దగ్గరగా గట్టిగా వచ్చింది. ఇప్పుడు బాక్స్లో నుండి రిమూవ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనం గిన్నె లోపల నెయ్యి అప్లై చేసాం కదా, స్వీట్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయ్యి ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మనకి కావలసిన షేపులో పీసెస్ని కట్ చేసుకోవటమే. చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసాం కదా, మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. చాలా టేస్టీ రెసిపీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నేను పెట్టే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. అవన్నీ కూడా మీకు నచ్చుతాయి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.